హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. చాలా మంది రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారండి, 40 నుంచి 50 లక్షలు ఏమైనా హౌసెస్ ఉంటే చెప్పండి, లేదా 40 lakhsలో హౌసెస్ ఉంటే ఏమైనా చెప్పండి అని చెప్పేసి. సో 40 lakhsలో కాదు, 30 lakhsలో కాదండి, జస్ట్ మీకు 20 lakhsలోనే హౌస్ అనేది తీసుకొని వచ్చాను. సో వీడియోని కనుక మీరు స్కిప్ చేసి అసలు చూడకండి, ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 80% మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ హౌసే అండి ప్రజెంట్ 20 lakhsలో సేల్కి వచ్చింది. ఈ హౌస్ ఓనర్స్ వచ్చేసి మనకి ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ హౌస్ ఖాళీగా ఉండటం వల్ల యూజ్ లేదని చెప్పేసి రెంట్కి ఇచ్చారనమాట. సో మేము ఈ హౌస్ వీడియో షూట్ చేసడానికి వచ్చినప్పుడు ఏంటంటే రెంట్కి ఉండే వల్ల అప్పుడే అదే రోజు ఈ హౌస్కి షిఫ్ట్ అవుతున్నారు. అందువల్ల వీడియోలో మీరు చూసే ఉంటారు, ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. వాళ్ళు ఇంకా రూమ్లో కూడా మొత్తం కూడా షిఫ్ట్ ఏం చేసుకోలేదు. సో మీకు వీడియోలో చూపించేది కూడా అదే అండి. సో ఇట్ల నుంచి మనకు స్టెప్స్ చూసారు కదా, పైకి కూడా వెళ్ళొచ్చు. అలాగే మిషన్ భగీరథ పైప్స్ ఉన్నాయి. ఇది సైడ్కి వచ్చేసి కూడా 3 feet అనేది గల్లీ కూడా ఉంది. జాలీలు కట్టి ఉన్నది ఏంటంటే మనకి సైడ్కి వచ్చేసి గల్లీ అనమాట. సో ఇక హౌస్ లోపలికి వెళ్తే ఫ్రంట్ వచ్చేసి 2 rooms అండి, రేకులు ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 rooms ఏమో మనకి స్లాబ్ ఇచ్చారు. సో మీరు వీడియోలో చూసేదంటే స్లాబ్ ఉన్నది. సో ఈ రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్రూమ్ ఇచ్చారనమాట. సో అది వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుందండి. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ రూము. సో మనకి సెకండ్ రూమ్కి ఎదురుగా వచ్చేసి మనకి కిచెన్ రూమ్ కూడా ఇచ్చారు. సో మీకు వీడియోలో కనిపించేది ఏంటంటే కిచెన్ రూమ్ ఆర్చి కట్టు ఉన్నది కదా, అది వచ్చేసి. సో ఈ హౌస్ మొత్తం కూడా మనకి ఏంటంటే 12 years అవుతుందండి హౌస్ కట్టి. ఈ 12 years హౌస్ అయినా సరే ఇల్లు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. గోడలు కూడా ఏంటంటే మనకి 14 inches గోడలు అనమాట. సో మీరు వీడియోలో చూసేది ఏంటంటే కిచెన్ రూమ్, మనకి సింక్ కూడా ఉంది. అలాగే పూజ గది కూడా సైడ్కి పెట్టారండి. సో మొత్తం కూడా మనకి 84 గజాల్లో ఉందండి ఈ హౌస్. ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. సో ఈ హౌస్ వచ్చేసి మనకి రామన్నపేట, మనకి ఖమ్మం టు డోర్నకల్ వెళ్ళే రూట్లో నియర్ సబ్జెల్ రూట్లో ఉంటుంది రామన్నపేట. సో హౌస్ ప్రజెంట్ పట్టా అండి, బట్ మనకి ఇంటి పన్ను మీద మనకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. 20 lakhs చెప్తున్నారండి ఓనర్స్ అయితే. సో మీకు నచ్చింది అనుకుంటే ఈ హౌస్ అనేది మన రేట్ మాట్లాడుకోవచ్చు మీరు ఛానల్ ద్వారా వస్తే. సో మనకి సైడ్ వచ్చేసి ఏంటంటే ఇది 3 feet గల్లీ వస్తుంది. మీకు చెప్పాను కదా, కామన్ వాష్రూమ్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చారు. మీరు చూసేది ఏంటంటే కామన్ వాష్రూమ్, చుట్టూ కూడా గల్లీలో మనకి జాలీలు కట్టి కూడా ఉంది. సో ఇదనమాట మనకి ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. మీరు చెప్పాను కదా, సో మనకి బోర్ కూడా ఉందండి. సో పైకి వెళ్దాము, పైన కూడా మనకి ఎలివేషన్ ఎలా ఉందని చూడొచ్చు. బయట నుంచి ఇది వ్యూ అనమాట. మనకి ఆర్చి కట్టి ముందు ఫ్రంట్ 2 rooms వచ్చేసి రేకులు, బ్యాక్ సైడ్ వచ్చేసి స్లాబ్ 2 rooms ఇచ్చారు కదా. సో అది ఒకసారి వీడియోలో మీకు చూపిద్దామని చూపించాను. సో ఒకసారి పైకి వెళ్దామండి. సో ఇల్లు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందండి. ముందు వచ్చేసి మనకి 30 feet రోడ్ వస్తుంది. మనకి ఈజీగా ఫ్రంట్ వచ్చేసి ఒక 2 cars కూడా పెట్టుకున్నా సరే మనకి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే కార్ పార్కింగ్ అవసరం అలాంటిది ఏం లేదు, ఎందుకంటే పెద్ద వెహికల్స్ కూడా ఈ రోడ్డుకి అనేది రావు. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కనుక లైక్ చేస్తే ఏంటంటే మీలాగా సెర్చ్ చేసే హౌసెస్ ఎవరైనా ఉంటే సో తొందరగా రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అందుకని మిమ్మల్ని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా. సో మరిన్ని వీడియోస్ ఇలాగా మనకి తక్కువ ధరలో కావాలంటే, మీకు తొందరగా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.